హలో మూవీ లవర్స్. మలయాళం మార్క్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ డైరెక్టర్ జీతు జోసెఫ్ గారు ప్రజెంట్ చేసిన ఆ వెబ్ సిరీస్ సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్. టోటల్ 6 ఎపిసోడ్ తో ఈచ్ ఎపిసోడ్ 35 మినిట్స్ లోపే ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. మూవీ ప్లాన్కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వారు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి గైస్. నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే 17 ఇయర్స్ రోజ్లిన్ అనే అమ్మాయికి ఎప్పుడూ ఒకటే నైట్ మేర్ వస్తూ ఉంటుంది. ఒక ముసుగు వేసుకున్న ఆకుపచ్చ కళ్ళు ఉన్న పర్సన్ తనని చంపడానికి వస్తున్నట్లు ఆమె కనిపిస్తుంది. ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ కి వినీత్ మీనాకి చెప్పినప్పుడు వాళ్ళు అది నీ భ్రమ అని చెప్తారు. ఒక రోజు రోజ్లిన్ కలలో చూసిన అదే ఆకుపచ్చ కళ్ళు ఉన్న పర్సన్ జెర్రీ హకీం షాజహాన్ వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వస్తాడు. రోజ్లిన్ మాత్రం అతన్ని చూసి భయపడుతుంది. అసలు జెర్రీ ఎవరు, రోజ్లిన్ కళలకు తనకి సంబంధం ఏంటి అన్నదే ఈ సిరీస్ స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సంజనా దీపు తన క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ ని తన పర్ఫార్మెన్స్ తో జీవించేసిందని చెప్పాలి. చూసే ఆడియన్స్ కి డౌట్ వస్తుంది, అసలు తనది కళ లేక రియాలిటీయా అని. అలా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇంకా మీనా వినీత్ సీనియర్ యాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళ క్యారెక్టర్ లిమిట్స్ మేరకే ఉంది. క్లైమాక్స్ లో మట్టికి వాళ్ళ పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఇంకా హకీం షాజహాన్ పర్ఫార్మెన్స్ కూడా ఈ సిరీస్ ప్లస్ పాయింట్. తను వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వచ్చినప్పటి నుంచి సిరీస్ లో కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ పెరుగుతుంది. ఇంకా పిఎం ఉన్నికృష్ణన్ సినిమాటోగ్రఫీ, ఆ హిల్ స్టేషన్ లొకేషన్లు, ఆ పాత ఇల్లు విజువల్స్, తన కెమెరా వర్క్ తో సస్పెన్స్ ఫీల్ ని చాలా బాగా క్రియేట్ చేశాడు. ఇంకా విష్ణు శ్యామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైం మాత్రం ఉండటం వల్ల సిరీస్ కి ఇంకో ప్లస్. ఇంకా క్లైమాక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరి ఎపిసోడ్ లో వచ్చే ఆ ట్విస్ట్లు మాత్రం ఊహించని టర్నింగ్స్ తో మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫస్ట్ నుంచి 3 ఎపిసోడ్స్ చాలా ల్యాగ్, చెప్పాలంటే కొంచెం బోర్ గా అనిపిస్తుంది కూడా. స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్న డైరెక్టర్. ఇంకా మనం రెగ్యులర్ గా చూసే కొన్ని రొటీన్ సీన్స్ కూడా ఉన్నాయి. మాస్క్ మ్యాన్, నైట్ మేర్స్ వంటివి మూవీస్ బిఫోర్ చాలానే వచ్చాయి. ఆ మూవీస్ లో చూసినట్లే ఉంటుంది సస్పెన్స్ థ్రిల్లర్. కొత్తదనం కొంచెం తక్కువే ఈ సిరీస్ లో. ఇంకా డైలాగ్స్ కొన్ని చోట్ల మాటలు కాస్త డ్రామా లాగా అనిపిస్తాయి. ఇంకా కొన్ని రిపీటెడ్ షార్ట్స్ కూడా ఉన్నాయి, అవి కొంచెం బోర్ కొట్టిస్తాయి. ఇంకా వినాయక్ శశికుమార్ స్క్రీన్ ప్లే, రాసిన కథలో సస్పెన్స్ బాగున్నా నెరేటివ్ మీద ఇంకా శ్రద్ధ పెట్టాల్సింది. ఇంకా ఎడిటింగ్ రియాజ్ కే బదర్ ప్రతి ఎపిసోడ్ లోనూ కత్తెర అవసరమే. చాలా సీన్స్ ల్యాగ్ చేశాడు. ఎపిసోడ్ డ్యూరేషన్ కూడా ఇంకా తగ్గిస్తే బాగుండేది. 5th ఎపిసోడ్ వరకు ల్యాగ్ ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూశాక బాబోయ్, ఈ క్లైమాక్స్ కోసం 5 ఎపిసోడ్స్ వెయిట్ చేయాలా అనిపిస్తుంది కూడా. ఇంకా నువ్వు స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ ను ఇష్టపడే టైప్ అయితే ఈ రోజ్లిన్ వెబ్ సిరీస్ ని మిస్ కాకండి. స్టార్టింగ్ కొంచెం ఓపిక పడితే క్లైమాక్స్ మాత్రం నిన్ను డిసప్పాయింట్ చేయదు. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.